హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సుత్తి లేకుండా చెప్తున్నాను. టాపిక్ వచ్చేసి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని రీల్స్ కూడా తెచ్చింది. బట్ అందులో నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే కొన్ని మిస్టేక్స్ మాత్రం చేయకండి. వాటి గురించి చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. కష్టపడండి. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. నేను చెప్తున్నాను, ఓకేనా? నేనైతే యాక్చువల్గా 4 మంత్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. ఛానల్ స్టార్ట్ చేసిన 4 మంత్స్కి మనకి మానిటేషన్ అయితే అయిపోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటేషన్ అయిపోయింది, ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మానిటేషన్కి ఏం చేయాలి, ఏ విధంగా వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చెప్తాను వీడియోస్లలో. ఫస్ట్ థింగ్, షార్ట్స్ పెట్టండి. 1-2 షార్ట్స్ పెట్టగానే నాకు వీడియోస్ రీచ్ రావట్లేదు, నేను పెట్టను అని గివప్ ఇవ్వకండి. షార్ట్స్ పెడతానే ఉండండి. 100 వీడియోలు చేస్తే కానీ వైరల్ అవ్వవు. మన లక్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. బట్ సో ఫస్ట్ వన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ ఫోకస్ చేయండి. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్ పెట్టండి, మీ లైఫ్ స్టైల్ పెట్టండి. మీకు ఏది ఏది నచ్చితే అది పెట్టండి. అంటే అలా అని బ్యాడ్గా పెట్టకండి, మంచిగా వీడియోస్ చేయండి. మెయిన్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే మీరు లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, అందరికి కుదరకపోవచ్చు, ట్రై చేయండి. వారానికి ఒకటి, లేదంటే 1 వీక్ 2 అలా ట్రై చేస్తూ ఉండండి. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి పెట్టడం వల్ల మనకు వాచ్ అవర్ బాగా యాడ్ అవుతుంది. వాచ్ అవర్ రావడం వల్ల మనకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది అనమాట, ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకోటి, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే లైవ్ పెట్టకపోతే లైవ్ పెడితే ఏమవుతుందో అని చెప్పేసి లైవ్ పెట్టండి. లాంగ్ వీడియోస్కి రీచ్ రాకపోతే లైవ్కి చాలా రీచ్ వస్తుంది. అండ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, బట్ మనము ముందుకు వెళ్తూ ఉండాలి. లైవ్ వల్ల ఏంటంటే వాచ్ అవర్ చాలా బాగా యాడ్ అవుతుంది. మన లైవ్ ఎంత బాగా పోతే అంత బాగా లైవ్ అనేది వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? వాచ్ అవర్ ఎక్కడ చూసుకోవాలనేది చాలామంది తెలీదు. అఫ్కోర్స్ అందులో నేను కూడా ఫస్ట్లో ఛానల్ పెట్టినప్పుడు నాకు కూడా తెలీదు. ఈ మధ్య నేను అన్ని మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. అండ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కానీ మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అక్క అంట. మనకు ఎవరు హెల్ప్ చేయరు, మనమే తెలుసుకోవాలి. తెలియని విషయాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అన్నిటికీ ఉన్నాయి, టెక్ ఛానల్ వాళ్ళు చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. సెర్చ్ చేయండి, ఖాళీ టైంలో చూసుకోండి. మనకు ఎవరు హెల్ప్ చేయరు, అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా మనం పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎవరు హెల్ప్ ఉండదు, ఎవరు చెప్పరు కూడా. ఏంటంటే ఇంకోటి ఏంటంటే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వీడియో ఛానల్ స్టార్ట్ చేయగానే పక్క వాళ్ళ ఛానల్ చూస్తాం. అమ్మ, నేను అదే వీడియో పెట్టాను, తను అదే వీడియో పెట్టింది, తనది ఎందుకు అంత రీచ్ అవుతుంది అని అంటే దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది. మనం పెట్టి వదిలేస్తుంటాము. అందులో థంబ్నెయిల్స్ ఉండవు, వాయిస్ ఉండదు సరిగా. ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే నాకు అనుభవం అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. పెట్టే ముందు ప్రాపర్గా అన్ని చెక్ చేసుకోండి. నేను ఒకప్పుడు అలానే చేశాను. ఏదో పెట్టాలని చెప్పేసి తొందరలో అన్ని పెట్టేస్తుంటాము. బట్ అలా కాదు, ప్రాపర్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వీడియో కరెక్ట్ ఉందా? కరెక్ట్ ఉంది, ఓకే టిక్ పెట్టేసేయండి. థంబ్నెయిల్, హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ పెట్టేసుకొని మంచిగా ప్రాపర్గా సెట్ చేసుకోండి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే యూట్యూబ్లో సర్చ్ చేసుకోండి, తెలుస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ ఛానల్ మీద డిపెండ్ అవ్వకండి. ఐ మీన్ అంటే వాళ్ళది అంత గ్రోత్ ఉంది, మనది ఎందుకు వైరల్ అవ్వట్లేదు, ఒక్కటి కూడా వీడియో వైరల్ అవ్వట్లేదు అని అస్సలు అట్లా అసూయ పడకండి. మనకు టైం వస్తుంది, అర్థమవుతుందా? మనకి టైం వస్తుంది. మనకి టైం వచ్చినప్పుడు మనకు టైం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఛానల్ లైవ్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైప్ చేస్తున్నారు, బ్లూ ఇస్తున్నారు. ఓకే, మోడరేటర్స్ ఉంటారు, బ్లూ ఇవ్వండి, హ్యాండిల్ చేస్తారు. బట్ మోడరేటర్స్ కూడా వాళ్ళకి చెప్పండి, ఎవరిని హైడ్ చేయకండి, టైం అవుట్ చేయండి. ఫస్ట్ చెప్పండి మంచిగా, ఒక 1-2-3 టైమ్స్ చెప్పండి. వినకపోతే టైం అవుట్ చేయండి. బట్ అంతేకాని హైడ్ చేయకండి, బ్లాక్స్ చేయకండి. ఎందుకంటే హైడ్ చేయడం వల్ల ఛానల్ చాలా గ్రోత్ అనేది పోతుంది. బ్లాక్ చేయడం వల్ల ఇంకా వాళ్ళు మన ఛానల్లోకి రారనమాట. హైడ్ బ్లాక్ చేయకండి. నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను హైడ్ బ్లాక్ చేయడం వల్ల నా ఛానల్ ఇప్పుడు గ్రోత్ అవ్వట్లేదు అస్సలకి. అందుకనే చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే ఇంకోటి, చాలామందికి ఏంటి తెలుసా? వాళ్ళకి వాచ్ అవర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు, తెలుసా? ఇది వాచ్ అవర్ అందరు ఇక్కడ ఉంటుంది అనుకుంటారు. డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి వాచ్ అవర్ ఇక్కడ ఉండదు. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా వైటీ స్టూడియో ఓపెన్ చేశారా? వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూస్ అండ్ వాచ్ టైం అని ఉంటుంది. ఇది వాచ్ టైం కాదండి, ఓకేనా? ఇది వాచ్ టైం కాదు, గ్రాఫ్ ఇది ఓన్లీ. మీకు ఇక్కడ ఎర్న్ బటన్లో, యూట్యూబ్లో ఎర్న్ బటన్లో డాష్ బోర్డు
కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్, ఎర్న్ అని దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ ఎర్న్ అనే దగ్గర మన కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాచ్ టైం ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ వాచ్ టైం కనిపిస్తుందని నాకు ఇక్కడ 83 అయితే ఉంది అనమాట. 83 ఇక్కడ కింద ఉంటుంది వాచ్ టైం. చాలా మంది మిస్టేక్ ఏమవుతుందంటే నాకు ఇదే కావచ్చు, నాకు ఆల్రెడీ 4000 అయింది కదా, ఎందుకు మానిటైజేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. మనకి ఇది కాదు వాచ్ టైము. డాష్ బోర్డ్లో ఉన్నది కౌంట్ చేసుకోకండి, అది షార్ట్స్ది. ఇది ఎర్న్ దగ్గర ఉంది కదా, ఎర్న్ దగ్గర వచ్చినది ఇక్కడ కింద ఉంటుంది మీకు. ఎలిజిబిలిటీ కింద 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర కింద వాచ్ టైం అనేది ఉంటుంది అనమాట. ఇది చూసుకోండి, మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల, లైవ్ పెట్టడం వల్ల మనకి వాచ్ టైం అనేది తొందరగా యాడ్ అవుతుంది. ఓకేనా. ఇంకా క్లారిటీగా తెలియాలంటే మనకు వైటీ స్టూడియో ఉంటుంది. వైటీ స్టూడియో లాగిన్ అవ్వండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యూస్ అండ్ వాచ్ టైం ఉంటుంది. అది కాదు, నెక్స్ట్ 4th 5th ఆప్షన్లో మీకు ఎర్న్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఎర్న్ బటన్ ఉంది కదా, ఎర్న్ దగ్గర చూసుకోండి. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, ఎర్న్ బటన్లో మీకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. అండ్ వీడియోస్ పెట్టగానే మనకి వాచ్ టైం రావాలంటే రాదు. షార్ట్స్కి అసలుకి వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు. మెయిన్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనము 3 monthsలో 3 మిలియన్ అయినా ఉండాలి, లేదంటే 4000 వాచ్ అవర్ అయినా ఉండాలి. ఓకేనా. మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మినీ మానిటైజేషన్ అయితే 3 monthsలో 3 మిలియన్ అన్నా అవ్వాలి, లేదంటే 3000 వాచ్ అవర్ అన్నా అవ్వాలి. ఇన్ కేస్ ఫుల్ మానిటైజేషన్ కోసం అయితే 4000 వాచ్ అవర్ అన్నా ఉండాలి, లేదంటే 10 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి. 10 మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి. మోస్ట్లీ 10 మిలియన్స్ అంటే మన ఏదో ఒక వీడియో వైరల్ అయితే తప్పితే రావు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. రిమిక్స్ కంటెంట్ పెట్టద్దు అన్నట్లే, కానీ ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకుంటే చాలా బెటర్. ఇంకా మనకి ఏంటంటే మన ఛానల్ చాలా గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ పెట్టగానే ఎవరికి వైరల్ అవ్వండి. నేను పెట్టాను, నాకు వైరల్ అవ్వలేదు. ఓకేనా. చేస్తుంటే మనం జనాలకి అలవాటు అవ్వాలి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి మన కంటెంట్ నచ్చాలి, మన బిహేవియర్ నచ్చాలి. అది అనమాట నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే వ్యూస్ ఎవరికి ఊరికే రావు, కష్టపడాలి. ఎవరు కష్టపడాలి. ఏంటంటే చాలామంది అడిగారు. ఇంకొకటి చెప్తున్నాను, హైడ్ చేసిన వాళ్ళని ఎలా తీయాలి. ఓకేనా. ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది మీకు. అండ్ ఛానల్ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది అయితే అస్సలు కాదు వాచ్ టైము. ఇక్కడ ఎర్న్ బటన్ కనిపిస్తుందా మీకు. ఎర్న్ బటన్లో ఇక్కడ కింద 85 ఉంది పబ్లిక్ వాచ్ అవరు. నాకైతే ఇది పాప ఛానల్ అనమాట. 85 ఉంది. ఇది అనేది కంప్లీట్ అవ్వాలి మనకి. అర్థమవుతుందా. ఇది కంప్లీట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ ఇచ్చాడుగా లాస్ట్ 90 daysలో 100 lakhs ఇదైనా కంప్లీట్ అవ్వాలి. ఇది పాసిబుల్ అవ్వకపోతుండొచ్చు, మేబీ అవుతే అవ్వచ్చు చాలామందికి. కొంతమందికి పాసిబుల్ కాకపోతే మనం దీనిపైన ఫోకస్ చేయాలి. ఏంటంటే దీనిపైన ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా. 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడానికి ఫోకస్ చేయాలి. అవన్నీ అయినప్పుడు షార్ట్ ఫీడ్, వాచ్ పేజ్ ఇవన్నీ మనకి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇవన్నీ మెంబర్షిప్, సూపర్ స్టిక్కర్ అవన్నీ అప్పుడు ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. ఎప్పుడైతే 4000 కంప్లీట్ చేసుకుంటామో అండ్ 3000 కంప్లీట్ చేసుకున్నప్పుడు కూడా మెంబర్షిప్ వస్తుంది, సూపర్ చాట్ ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే హైడ్ చేసిన వాళ్ళని అన్హైడ్ ఎలా చేయాలి. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, బట్ వీళ్ళు లాంగ్ వీడియోలో కూడా చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళి మన ఛానల్ని ఆల్రెడీ లాగిన్ అవ్వాలి. వైటీ స్టూడియో అని కొట్టగానే మనకి ఇక్కడ లాగిన్ అని వస్తుంది. మన ఛానల్ లాగిన్ అయిపోవాలి. నాది ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది. మీరు ఎవరైనా ఇన్ కేస్ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. ఓకేనా. ఇలా ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఏదైనా స్ట్రైక్స్, మనకి కాపీరైట్స్ ఉంటే అలా ఇక్కడ మనకు చూపిస్తుంది. నాకు కాపీరైట్స్ అయితే ఏమీ లేవు. ఒకవేళ కాపీరైట్స్ వస్తే ఎలా చూసుకోవాలంటే ఇది ఉంది కదా, సెకండ్ వన్ ఆప్షన్. ఇక్కడ ఉంది కదా, దీంట్లో కాపీరైట్స్ అని ఉంటుంది. నాకు ఇక్కడ ఛానల్లో ఏం కాపీరైట్స్ లేవు. ఓకేనా. ఇక్కడ ఉంటే కాపీరైట్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు ఛానల్ డాష్బోర్డ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హైడ్ చేసిన వాళ్ళని ఎలా తీయాలి. ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంది కదా, కింద స్క్రోల్ చేస్తే జూమ్ చేసి చూపిస్తున్నాను. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్, దీంట్లో
ఛానల్స్ అప్లోడ్ డిఫాల్ట్ పర్మిషన్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని క్లిక్ చేయండి. ఓకే, కమ్యూనిటీ గైడ్లైన్స్ క్లిక్ చేసి ఇవన్నీ ఉంటాయి, మేనేజ్ మోడరేటింగ్ ఇవన్నీ. ఇక్కడ మనము కింద రాగానే హైడ్ అండ్ యూజర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేనైతే ఎవరిని హైడ్ చేయలేదన్నమాట, అందుకే నాకేం లేదు. మీరు హైడ్ చేసిన వాళ్ళు ఇక్కడ అందరు కనిపిస్తారు. ఓకేనా, ఇందులో ఏం చేయాలంటే క్రాస్ మార్క్ వస్తుంది, ఇంటూ మార్కు, దానిపైన ప్రెస్ చేసి కింద ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ చేసేయండి. ఆటోమేటిక్గా అన్హైడ్ అయిపోతారనమాట వాళ్ళు. ఓకేనా, బ్లాక్ చేసిన, అన్హైడ్, బ్లాక్ చేసిన ఇవన్నీ ఫిలప్ చేయాలి. బట్ ఏంటంటే నేను చేయలేదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, అండ్ తెలుసుకోవాలి మనమే. ఓకేనా, ఇది అనమాట. మీరు ఇలా సేవ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది. అండ్ చూసారు కదా వీడియో, ఇప్పుడు అదనమాట. ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్, ఇంకోటి ఏంటంటే ఛానల్లో వీడియోస్ ట్యాగ్స్ ఇవ్వండి, ట్యాగ్స్ ఇచ్చుకోండి. ట్యాగ్స్ అంటే ఏంటక్క తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ట్యాగ్స్ అంటే నాకు కూడా తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. ట్యాగ్స్ అని మీకు ఒకవేళ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి మళ్ళీ డిమానిటైజేషన్ అయింది. దానికి ఏంటంటే నేనే చేసుకున్నాను నా చేతిలో. ఏదైనా సరే మనకు ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఆతృత ఉంటుంది కదా, అలా అనమాట. దాంట్లో చేసిన మిస్టేక్ ఏంటంటే అది అనమాట. అది కూడా తర్వాత వీడియో చేసి పెడతాను మీకు. కొంచెం ఎందుకు చేస్తున్నానంటే నాలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను చేస్తున్నాను. చాలా వరకు చెప్పరండి ఎవరు, ఏంటంటే ఎవరు చెప్పరు. తమిళ్ కానీ అవన్నీ మీరే నేర్చుకొని చేసుకోండి. టైం ఉండదక్క మాకు అంటే, టైం ఉండకపోయినా టైం కుదురుకొని ఒక్క వీడియో పెట్టినా సరే మంచిగా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుందిగా, వాచ్ టైం అనేది అక్కడ ఉంటుంది. మిస్టేక్స్ మాత్రం చెయ్యకండి. ఇంకోటి ఏంటంటే ఎవరిని చూసి అసూయ పడకండి, మనకు వచ్చేటప్పుడు మనకు వస్తుంది. ఓకేనా, ఒక వీడియో పెడితే వైరల్ అస్సలు అవ్వరు, పెడతానే ఉండండి, అసలు గివ్ అప్ ఇవ్వద్దు. నేను పెడుతున్నాను వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, ప్రతిదీ కావాలంటే కాదు. ఎందుకంటే మనం జనాలకు నచ్చాలి, మన కంటెంట్ అలవాటు అవ్వాలి. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మీ రజిత. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.